హాయ్ ఫ్రెండ్స్, ఆనాపానసతి ధ్యానంపై మీ అవగాహన పరీక్షించుకోవడానికి 5 ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాను. ఆనాపానసతి ప్రశ్న 5 ప్రశ్నలు కదా. ఒక ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న, ఆనాపానసతి అనే పదంలో ఉన్న 3 భాగాలు ఆన, అపాన, సతి అర్థాలేమిటి? ప్రశ్న 2, ఈ ధ్యానం పద్ధతిలో శ్వాసను నియంత్రించాలా లేక గమనించాలా, ఎందుకు? ప్రశ్న నంబర్ 3లో, ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు ఆలోచనల వైపు మళ్ళినప్పుడు సాధకుడు ఏం చేయాలి? ప్రశ్న నంబర్ 4, బుద్ధుడు బోధన ప్రకారం ఆనాపానసతిలో మొదటి 2 దశలు దేనికి సంబంధించినవి? 5వ ప్రశ్న, ఆనాపానసతి సాధన చేయడం వలన కలిగే ప్రధాన మానసిక ప్రయోజనాలు ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రశ్నించుకున్న ఈ 5 ప్రశ్నలకి సమాధానాలు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆనాపానసతి అనే పదంలో ఉన్న 3 భాగాలు ఆన, అపాన, సతి. సో థ్యాంక్ యూ. అంటే వీటి గురించి మళ్ళా నేను వివరణ ఇస్తాను, కానీ ఫస్ట్గా ఈ క్వశ్చన్స్ చేయడం వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మనం మెలకువగా ఉండటం, వేక్ఫుల్నెస్. జాగురియ సత్తా, వేక్ఫుల్నెస్ లో బుద్ధుడు మెలకువ అంటే మైండ్ఫుల్నెస్ అంటే సతి, స్పృహ యొక్క ప్రాముఖ్యత వివరించారు. నిద్రను తగ్గించి బుద్ధిపూర్వకంగా ప్రశాంతమైన మరియు ఆనందకరమైన మనసుతో ఉన్న ధ్యానికి ఈ జీవితంలోనే అరిహంత్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయము, లేకపోతే అనాగామి అంటే మళ్ళీ ఈ భూమి దగ్గర రావాల్సిన అవసరం లేని ముక్త స్థితి సిద్ధిస్తుందని చెప్పాడు. ఈ యొక్క ఇతివృత్తక జాగరీయ సుత్తాలో అంటే సుత్త అంటే బుద్ధుడు బోధించినటువంటి బోధనని సుత్త అంటారు పాళీ భాషలో. ఆచరించవలసిన పద్ధతి, ధ్యానంలో ఉన్నవారు నిద్రను తగ్గించి మెలకువతో, స్పృహతో అంటే మైండ్ఫుల్నెస్తో, ఏకాగ్రతతో, ప్రశాంతమైన మరియు ఆనందకరమైన మనసుతో ఉండాలి. మనసు స్థిరపడిన తర్వాత జ్ఞానోదయానికి కారణమయ్యే విషయాలను ఎప్పుడు విశ్లేషించుకుంటూ ఉండాలి. ఫలితం ఏమిటి? నిద్రను నియంత్రించి ఇలా మెలకువతో జీవించే వారికి జీవితంలో 2 ఫలితాలు కలుగుతాయి. ఈ జన్మలోనే అరిహంత స్థితిని, జ్ఞానోదయం పొందడం అంటారు. లేదంటే ఈ జన్మలో కొద్దిపాటి అడ్డంకులు మిగిలి ఉంటే అనాగామి, తిరిగి రాని స్థితి పొందడం అనేది ఉంటుంది. కాబట్టి బుద్ధుడి యొక్క సందేశం ఏమిటి? మెలకువతో ఉన్నవారు వినండి, నిద్రిస్తున్న వారు నిద్రలేవండి. నిద్ర కంటే మెలకువ మేలు. మెలకువతో ఉన్నవారికి భయం లేదు, దెర్ ఇస్ నో ఫియర్. ఇది డే టు డే లైఫ్లో ప్రాక్టికల్ అప్లికేషన్, దైనందిన జీవితంలో ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది? బుద్ధుడు చెప్పిన మెలకువ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు, మానసిక స్పృహ, అవేర్నెస్తో జీవించటం. మైండ్ఫుల్నెస్, బుద్ధిపూర్వక నిద్ర ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతూ సమయాన్ని వృధా చేయకండి. నిద్రపోయే ముందు, పడుకునే ముందు
ఫోన్లు చూడటం మానేయండి. ఫోన్ స్క్రీన్ చూస్తూ టైం పాస్ చేయకండి. దాని బదులు శ్వాస మీద ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది మనసుని ప్రశాంతపరుస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే బద్ధకంగా పడుకోకుండా వెంటనే స్పృహలోకి వచ్చి ఒక పాజిటివ్ సంకల్పంతో ఆ రోజుని ప్రారంభించండి. ఈ మెంటల్ వేక్ఫుల్నెస్ అంటే మానసిక మెలకువ అనే పాయింట్కి వస్తే, మనం చాలా పనులు అలవాటుగా అంటే మెదడు ఉపయోగించకుండా అలవాటుగా అలా నిద్రలేసి అలా ఏమేమి పనులు చేస్తూ ఉంటారో చేసేవాళ్ళకి బాగా తెలుసు. అలా కాకుండా తినేటప్పుడు ఎరుకతో ఉండటం, నడిచేటప్పుడు ఎరుకతో ఉండటం, మాట్లాడేటప్పుడు పూర్తి శ్రద్ధ పెట్టడం, వినేటప్పుడు కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టడం. మానసిక మెలకువ, మెంటల్ వేక్ఫుల్నెస్. తినేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు అంతా కూడా ఆటోమేటిక్ పద్ధతికి వెళ్ళకూడదు, ఆటో పైలట్ మోడ్కి వెళ్ళకూడదు. అలాగే ఆలోచనల పట్ల అలర్ట్గా ఉండాలి. మీ మనసులో ఒక కోపం వచ్చింది, డౌట్ వచ్చింది, బద్ధకం ఉంది, లేదా ఆందోళన వంటి నెగిటివ్ థాట్స్ రాగానే వాటిని గుర్తుపట్టాలి వెంటనే. ఎప్పుడైతే గుర్తుపెట్టామో వాటి వల్ల మనకు ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఇది ఎరుకతో ఉండాలి. ప్రశాంతమైన మనస్సు, ప్రశాంతత, ఆనందం ఈ కావాలన్నప్పుడు రోజులో కనీసం ఎంత వీలైతే అంత నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని శరీరాన్ని, మనసుని రిలాక్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఆనందం, చిన్న చిన్న పనులు ఎరుకతో చేస్తూ ప్రశాంతతగా ఉండాలి. ఇస్ ఆల్ కమ్స్ అండర్ వర్కింగ్ మెడిటేషన్. ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అలాగే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్, తను తాను ఎరుకతో తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన మాట తీరు ఎలా ఉంది, తన ప్రవర్తన ఎలా ఉంది అంటే కాయ, వాచ, మనస. అంటే శరీరంతో నేను ఏమేమి పనులు చేస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను. కర్మలు అంటారు అన్నమాట వాటిని. శరీరంతో మనం చేసే కర్మలు ఎలా ఉన్నాయి, అలాగే వాచ అంటే మాట్లాడేటప్పుడు మనం చేసే కర్మలు ఎలా ఉన్నాయి. మనకు తెలుసు కాజ్ అండ్ ఎఫెక్ట్, దానివల్లనే మళ్ళీ తిరిగి మన జన్మలు ఎత్తడం జరుగుతూ ఉంటుంది. ఈ మూడిటి వల్లనే మెయిన్. మూడోది మనసుతో చేసే కర్మలు. సో నేను ఎలా ప్రవర్తించాను, ఎలా ఆలోచించాను, ఏ విధంగా ఉన్నాను, ఏమైనా తప్పులు ఉంటే వాటిని సర్దిద్దుకోవడం. ఇది సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు చేసే దమ్మం వైపు ఉన్నావా, సరైన దిశ వైపు ఉన్నావా లేదా అనే పాయింట్కి తెలియజేస్తుంది. సో జీవితంలో తమస్సును, చీకటిని, బద్ధకాన్ని వదిలి ప్రతిక్షణం ఏం చేస్తున్నామో తెలుసుకునే స్పృహతో ఉండటమే ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ సుత్త. సో థ్యాంక్ యూ. వేక్ఫుల్నెస్ ఈజ్ ఓన్లీ ద లైఫ్, దెర్ ఈజ్ నో అదర్ లైఫ్ అని బుద్ధుడు చెప్పిన విషయాన్ని, ఓషో గారు చెప్పిన విషయాన్ని కూడా గుర్తిస్తాను. అలాగే 5 ప్రశ్నలకి సమాధానాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.